పిల్లలందరికీ శుభోదయం. కథలు వినాలి అనే పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్రమావి గారు రచించిన చందమామలో మేనమామ పిల్లల కథల సంపుటి నుండి 20వ కథగా పనిలోనే ఆరోగ్యం అనే కథ విందాం మరి. కథ పేరు పనిలోనే ఆరోగ్యం. చాలా రోజుల తర్వాత అమ్మా నాన్నలతో కలిసి తాతయ్య వాళ్ళ ఊరు వచ్చాడు తేజ. నిత్యం గోలగోలగా ఉండే నగరం నుంచి రావడంతో ఆ పల్లెటూరు తేజాకి బాగా నచ్చింది. 2 చేతులతో బ్యాగులు పట్టుకుని వస్తున్న నాన్ననే గమనిస్తున్న తాతయ్య వైపే చూస్తున్నాడు ఆ మనవడు. తాతయ్య, ఎందుకలా నాన్న వైపే చూస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదురా, 2 చిన్న బ్యాగులు పట్టుకొస్తున్నందుకే మీ నాన్న అంతలా ఆయాసపడుతున్నాడు కదా, అందుకే అలా చూస్తున్నా అన్నాడు తాతయ్య. ఓస్, ఇంతేనా? మా నాన్న చిన్న పనికి ఆయాసపడిపోతూ ఉంటాడు. అమ్మ అయితే ఇక మరీను. నేను కూడా లిఫ్ట్ కాకుండా మెట్లు ఎక్కితే ఇక అంతే అని బదులిచ్చాడు నవ్వుతూ. ఓరి మనవడా, ఇది నీకు నవ్వులాటగా ఉందా? మీ ఆరోగ్యం ఎంత ప్రమాదంలో ఉందో తెలుసుకోలేకపోతున్నారు అని కాస్త గట్టిగానే అన్నాడు తాతయ్య. నిజమే తాతయ్య, మొన్న మా స్కూల్లో కూడా ఇదే చెప్పారు. చిన్న చిన్న పనులకే అలసిపోవడం, ఆయాసం రావడం గుండెకు ప్రమాదమట. మరి నువ్వు నాయనమ్మ రోజు ఎన్నో పనులు చేస్తుంటారు కదా, మీకు ఆయాసం రాదా అని ఆశ్చర్యంగా అడిగాడు తేజ. నీకొక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. రేపు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు నేను నాయనమ్మ చేసే పనులన్నింటినీ బాగా గమనించు. వాటన్నింటినీ ఒక పేపర్ మీద రాసి పెట్టు. తర్వాత నీతో మాట్లాడతాను అన్నాడు తాతయ్య. తేజాకి కూడా చాలా కుతూహలం కలిగింది. నాయనమ్మని అడిగి ముందుగానే భోజనం చేసి తాను నిద్రలేచినప్పుడే తనను కూడా లేపమని చెప్పాడు. ఎందుకు అని ఆమె ప్రశ్నించడంతో, అబ్బా అదంతా తర్వాత చెబుతా నాయనమ్మ, నన్ను ఖచ్చితంగా నిద్ర లేపాల్సిందే అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. దిండు పక్కనే పుస్తకము పెన్ను పెట్టుకోవడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కోడి కూయక ముందే నిద్రలేచిన నాయనమ్మ తేజాను కూడా లేపింది. ముందు బద్దకించిన తర్వాత చేయాల్సిన పని గుర్తొచ్చి వెంటనే లేచాడు. అప్పటికే నాయనమ్మ గదులన్నీ శుభ్రం చేసి వాకిలి ఊడ్చేందుకు సిద్ధమైంది. నాయనమ్మ, మీకు పని మనుషులు లేరా అని అమాయకంగా అడిగాడు తేజ. ఈ మాత్రం పనికి మళ్ళీ పని మనిషి ఎందుకురా అంటూ చీపురు మూలన పెట్టి కళ్ళాపి చల్లిందామే. నోటు పుస్తకంలో ఒకవైపు నాయనమ్మ, మరొక వైపు తాతయ్య అని రాసి మధ్యలో ఓ గీత కూడా కొట్టాడు. నాయనమ్మ చేసే పనులన్నీ ఆమె పేరు కింద రాయడం మొదలుపెట్టాడు. అప్పటికే వేపపొల నోట్లో పెట్టుకుని కర్ర పట్టుకుని పొలానికి బయలుదేరాడు తాతయ్య. తాతయ్య, నేను నీ వెంట రావాలా అని అడిగాడు మనవడు. అవసరం లేదులే, నేను ఇక్కడి నుంచి పొలం వరకు నడిచి వెళ్తాను. సరిగ్గా మన ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే వెళ్ళి రావడానికి 6 కిలోమీటర్లు అవుతుంది. ఒకసారి మోటార్ దగ్గరికి వెళ్ళి చుట్టూ చూసి వస్తాను. అవసరమైతే పొలానికి నీళ్లు పెడతాను అంటూ వివరించాడు తాతయ్య. సరే, అయితే నువ్వు రోజు ఉదయమే 6 కిలోమీటర్లు నడుస్తావు అని రాసుకుంటా అని తేజ అనడంతో అవునన్నట్లు తల ఊపాడు తాతయ్య. అప్పటికే ముగ్గులు పెట్టిన నాయనమ్మ ఆవు దగ్గరికి వెళ్ళి దూడను వదిలి పాలు తీయడానికి సిద్ధమవుతోంది. అది కూడా రాసుకుని బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు తేజ. రాగానే పాలు కాచి ఇచ్చింది నాయనమ్మ. తర్వాత మజ్జిగ చిలకడం ప్రారంభించింది. నాయనమ్మ, ఇదేమిటి అని అడిగాడు తేజ. ఇది పెరుగు నుంచి వెన్నను వేరు చేయడం అంటూ ఉండగానే తేజాకి కూడా ఆ పొడవైన కవ్వం తాళ్లు పట్టుకుని మజ్జిగ చిలికాడు. తర్వాత వెన్న తీసి తేజాకు పెట్టింది నాయనమ్మ. ఆ వెంటనే స్నానం చేసి తులసి మొక్కకు నీరు పోసి పక్కనే వీధిలో ఉన్న కుళాయి నుంచి 2 బిందెలు మంచినీళ్లు తెచ్చింది నాయనమ్మ. ఆ తర్వాత పిండి రుబ్బి గిన్నెలోకి తీసింది. తేజ అవన్నీ రాసుకుంటూ ఉండగా పొలం నుంచి తాజా కూరగాయలను తెచ్చాడు తాతయ్య. ఆయన కూడా బావి దగ్గర నీళ్లు తోడుకుని స్నానం చేశాడు. ఇంతలో నాయనమ్మ రాగిజావ కాచి అందులో అప్పుడే చిలికిన మజ్జిగ పోసి అందరికీ ఇచ్చింది. కాసేపు దినపత్రిక చదివి కొబ్బరి తాడు పేనడంలో మునిగిపోయాడు తాతయ్య. ఇలా తాతయ్య నాయనమ్మలిద్దరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో పని చేయసాగారు. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు.
రాత్రి నిద్రపోయే ముందు పుస్తకం చదువుతూ, తేజ, పుస్తకంలో ఏం రాశావో ఒకసారి చదువు అన్నాడు తాతయ్య. తాను రాసినవన్నీ చకచకా చెప్పాడు తేజ. చూశావా, ఇక్కడ పనులన్నీ మేమే చేసుకుంటాం. అదే మీ ఇంట్లో అయితే పని మనుషులో యంత్రాలో చేస్తాయి. అలా అయితే మీరు తిన్న తిండి ఎలా అరుగుతుంది? ఎక్కడికి వెళ్ళినా బండో కారో కావాల్సిందే. ఇక శారీరక శ్రమకు అవకాశం ఎక్కడుంది? అందుకే మీ అందరికీ ఈ ఆయాసం, అలసట. ఇక నుంచైనా మనం మారాలి. అన్నీ కాకపోయినా కొన్ని పనులైనా సొంతంగా చేసుకోవాలి. సమయానికి తిని హాయిగా నిద్రపోవాలి. అప్పుడే ఆరోగ్యం, అదే ఐశ్వర్యం కూడాను అన్నాడు తాతయ్య నవ్వుతూ. సరేనన్నట్లు ఆయన ఒడిలోకి చేరాడు తేజ. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారు రచించిన చందమామలో మేనమామ అనే బాలల కథల సంపుటి నుండి 20వ కథగా పనిలోనే ఆరోగ్యం అనే కథ విన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీకు గల అభిప్రాయాన్ని చక్కని కామెంట్ రూపంలో వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, తరువాయి భాగంలో 21వ కథగా నక్కకు తప్పని తిప్పలు అనే కథను విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.